ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. హెబ్రీ 2:3 అమెరికాలోని పెన్సిల్వానియా రాష్ట్రానికి జేమ్స్ పొల్లాక్ అనేటువంటి వ్యక్తి 1855 నుండి 1858 వరకు గవర్నర్గా ఉన్నారు. ఎడ్వర్డ్ అనేటువంటి ఒక వ్యక్తి హత్య చేసినందువల్ల అతనికి కోర్టు ఉరిశిక్ష విధించింది. ఎడ్వర్డ్ యొక్క లాయరు ఎడ్వర్డ్కు క్షమాభిక్ష ప్రసాదించమని పొల్లాక్ గారిని ఎంతో వేడుకున్నారు. పొల్లాక్ గారు మాత్రం చట్ట ప్రకారం కోర్టు ఇచ్చినటువంటి తీర్పు విషయంలో తాను ఏ జోక్యము చేసుకోనని సున్నితంగా తిరస్కరించారు. పొల్లాక్ గారు మంచి క్రైస్తవుడు. ఎడ్వర్డ్కు ఎట్లాగైనా సువార్త ప్రకటించాలని స్వయంగా జైలుకు వెళ్ళి ఎడ్వర్డ్ పక్కనే కూర్చుండి ఈ లోక న్యాయమూర్తులు మరణశిక్ష విధించినను పరలోకంలో ఉండేటువంటి యేసుక్రీస్తు అనేటువంటి న్యాయమూర్తిని ఎవరైతే క్షమించమని వేడుకుంటారో దేవుడు వారికి రక్షణ అనుగ్రహిస్తాడు, వారి పాపములు కూడా ఆయన క్షమిస్తాడు, పరలోక రాజ్యానికి వారిని చేరుస్తాడు అని ఎంతో ఓపికగా సౌమ్యంగా అతనికి ఈ మాటలు చెప్పి నచ్చజెప్పాడు. అయితే ఎడ్వర్డ్ కన్నీరు విడుస్తూ తన పాపములను క్షమించమని ప్రభువును వేడుకున్నాడు. ఎప్పుడైతే పొల్లాక్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఎడ్వర్డ్ ఆ కాపలాదారుని పిలిచి, ఇప్పటి వరకు నాతో ఇంత సౌమ్యంగా మాట్లాడింది ఎవరు? ఆయన ఏ సంఘానికి పాస్టర్, ఏ చర్చి పాస్టర్ అని ప్రశ్నించాడు. అందుకు జైలు వార్డెన్, ఆయన ఈ రాష్ట్రానికి గవర్నర్ అయినటువంటి పొల్లాక్ గారు అన్నాడు. ఎడ్వర్డ్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక్కసారిగా ఆ మాట విన్న వెంటనే షాక్కు గురయ్యాడు. ఆ షాక్ నుండి 5 నిమిషాల వరకు తేరుకోలేదు. వార్డెన్ గారు, వచ్చిన వ్యక్తి గవర్నర్ గారని నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నేను ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ కోరి ఉండేవాడిని కదా. విడుదల పత్రము ఇచ్చేటంత వరకు బ్రతిమాలేవాడిని. ఆయన గవర్నర్ అని నాకు తెలియలేదు అని ఎలుగెత్తి ఏడ్చాడు. నిజమే కదా, గవర్నర్ కంటే గొప్పవాడైన యేసు ప్రభు మనకు అందుబాటులో ఉన్నాడు. ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టాడు. ఆయన నీ నిమిత్తమే ప్రాణం పెట్టాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. నిజంగా ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుణ్ణి ఆయన ప్రేమిస్తున్నాడు. వారి పాపముల నిమిత్తము ఆయన ప్రాణాన్ని కలువరి శిలువలో త్యాగం చేశాడు. 3వ దినాన సజీవునిగా తిరిగి లేచాడు. ఆయనే నిజమైన దేవుడు. ఆయన విడిపించటానికి, పాపము నుండి, శాపము నుండి, నరకము నుండి తప్పించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎవరైతే ఆయనను వేడుకుంటారో, ఎవరైతే ఆయన యొద్ద పాపముల విషయంలో పశ్చాత్తాపడతారో వారిని తప్పకుండా ఆయన ఆదుకుంటాడు, వారిని క్షమిస్తాడు. నీకు అలాంటి మనసు ఉందా? నేడే యేసు వద్దకు వచ్చినట్లయితే, యేసుక్రీస్తు నమ్మినట్లయితే నీ జీవితాన్ని, నీ పాపపు జీవితాన్ని ప్రభు మార్చటానికి సిద్ధంగా ఉన్నాడు. నేడే యేసుక్రీస్తును అంగీకరించు, నిత్యరాజ్యాన్ని పొందుకో. దేవుడి కొద్ది మాటలు